తెలంగాణలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటిని కూడా స్కిల్డ్ యూనివర్సిటీస్లోకి కన్వర్ట్ చేస్తామంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? చేయొద్దంటాం. మేము చేయొద్దంటాం. ఎందుకు అంటే మేము పాలిటెక్నిక్ చేసి చదవడానికి వస్తాం. స్కిల్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళు 2 years చేస్తారు, 1 year నేర్చుకుంటారు. 1 year ఒక కంపెనీకి వెళ్ళి అంటే 1 year వాళ్ళు కింద పనిచేస్తారు. పనిచేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడనే జాయిన్ అవుతారు. అంటే వాళ్ళకి తక్కువ శాలరీ వస్తుంది, ఎక్కువ జాబ్ చేసుకుంటారు. కానీ మేము చదువుకొని ఇంజనీరింగ్ చేసి మళ్ళీ బీటెక్ వెళ్ళి ఫర్దర్ వేరే జాబ్స్ చేద్దాం అనుకున్నాం. మేము లేబర్ పని చేయొద్దు అనుకొని ఇక్కడికి వచ్చినాం. అంటే ఇప్పుడు స్కిల్డ్ యూనివర్సిటీని లేబర్గా ఎందుకు అంటే స్కిల్స్ అంటే మాక్సిమం అందరికి తెలుసు కదండి. స్కిల్స్ అంటే 2 years నేర్చుకుంటాం. అది ఆ స్కిల్స్ వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ ఫ్యాకల్టీ కూడా సరిగ్గా ఉండదంట. వాళ్ళు అన్నారు ఫ్యాకల్టీ సరిగ్గా ఉండదు. 1 year చేస్తారు, 1 year పని చేస్తారు. అది కూలీ లేబర్. మేము చదువుకున్న వాళ్ళమండి. మమ్మల్ని లేబర్ లాగా మార్చా అంటే మేము ఒప్పుకోనంటే ఒప్పుకోము అంతే. గవర్నమెంట్కి జీవో రద్దు చేయాలి, జీవో 97 రద్దు చేయాలి. మా పాలిటెక్నిక్ వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి. మమ్మల్ని స్కిల్స్ దాంట్లో జాయిన్ చేయొద్దు. ఇదే మేము చెప్పదలుచుకున్న విషయం. ఒకవేళ మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు, అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే నెక్స్ట్ ఏంటి? వాళ్ళు స్పందించే వరకు మేము చేస్తూనే ఉంటాం. అది 25 days అయినా 1 month అయినా సరే మేము చేస్తూనే ఉంటాం. అంతే, మారేదేలే, మేము తగ్గేదేలే. స్టూడెంట్స్ అంటే ఏంటో చూపిస్తాం. ఇన్నకపోతే అసలు స్టూడెంట్స్ అంటే ఏంటిది, ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్, ఎన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ లేవు. వాళ్ళందరం కలిసి మేమేందో చూపిస్తాం. మీరు అట్లా అంటే మా ఫ్యూచర్ని స్పాయిల్ చేస్తా అంటే మేము స్టూడెంట్స్ ఎట్లా ఒప్పుకుంటాం? చదువుకుందామని వచ్చినాం మేము, అంతే. మా ఫ్యూచర్ని వేరే వాళ్ళ చేతిలో పెడదానికి మేము రాలే. మా ఫ్యూచర్ మా చేతిలోనే ఉంది. మా ఫ్యూచర్ మేము కాపాడుకుంటాం, అంతే. దట్స్ ఇట్. ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు కారణం ఏంటి? మాకు శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే ఇది ఒక ప్రైవేటైజ్ సెక్టర్, ఫీజు పెరుగుతాయి. అంటే ఇక్కడ చాలా పూర్ పీపుల్స్ ఉన్నారు, అంటే చాలా పూర్ ప్రాబ్లమ్స్ పీపుల్స్ ఉన్నారు. ఒకవేళ ఫీజు ఎక్కువ అయితే ఇంకొకటి ఏంటిదంటే కోర్స్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడున్న కోర్స్ చాలా బాగుంది, అంటే ఒక మంచి ఫీల్డ్. మేము 10th తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ నేర్చుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. ఒకవేళ శక్తి స్కీమ్ డెవలప్మెంట్ అయితే మొత్తం సిలబస్ చేంజ్ అవుతుంది. ఒకవేళ మేము ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా కూడా వేరే సబ్జెక్ట్స్ మేము చదవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఏంటి చెప్తారు గవర్నమెంట్కి? అసలు ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ? ఏంటి ఇంకా మీ కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫస్ట్ గవర్నమెంట్ హాస్టల్స్, మేము 5,000 కట్టుకొని బయట ఉన్నాం. ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ చూడకుండా వేరే ఇంప్లీట్ చేయడం ఇది ఒక నాన్ సెన్స్ లెక్క ఉంది, స్టూపిడ్ లెక్క ఉంది. సో మాకు ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక ఫ్యాకల్టీ కరెక్ట్గా లేదు. ఇక్కడ మాకు గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ లేదు. ఎప్పుడంటే అప్పుడు మా హెచ్ఓడీస్ వాళ్ళు అంటే ప్రైవేట్గా పార్ట్ టైం జాబ్స్ ఉన్న వాళ్ళని తెచ్చి చెప్పిస్తున్నారు. ఒక ఫ్యాకల్టీ లేదు, మాకు స్కాలర్షిప్ కూడా ప్రాపర్గా రావడం లేదు. సో ఫస్ట్ హాస్టల్స్, కాలేజ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే చేయండి. అసలు ఇది ఒక నాన్ సెన్స్ లెక్క ఉంది ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు స్కిల్డ్ యూనివర్సిటీస్గా మారిస్తే మీకు ప్రాబ్లం ఏంటి? ఒకవేళ స్కిల్డ్ యూనివర్సిటీలో మాట్లాడితే చెప్పాను కదండి, ప్రైవేటైజ్ అయిపోతుంది. ఫీజ్ బాగా అవుతాయి. ఇంకేంటిదంటే ఒకవేళ మేము ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా మాకు ఆప్షన్ లేదు, ఇక్కడ నుంచి స్టాప్ అవ్వాలి. ఒకవేళ ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా కూడా మేము వేరే సబ్జెక్ట్స్ వెళ్ళాలంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వస్తే లేబర్ 15,000 కన్నా ఎక్కువ శాలరీ ఉండదు. చాలా హవర్స్ ఏమంటారు అక్కడ జాబ్ చేయాలి, అఫోర్డబుల్ కాదు ఇది. మేము చదువుకున్న చదువుకి వాళ్ళు ఇచ్చే జాబ్కి లేబర్ జాబ్ చేయాలని ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఎవరికి ఉండదు కదా. అది అసలు ఇది ఒక గుడ్ స్కీమ్ కాదనిపిస్తుంది. శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఒకవేళ సీఎం గారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమనండి. హాస్టల్ డెవలప్ చేయమనండి, ఆ కాలేజ్ యొక్క సరౌండింగ్స్ డెవలప్ చేయమనండి, ఫ్యాకల్టీని మంచిగా తెప్పియమనండి. ఫస్ట్ ఇవి చూడకుండా లేనివి చేయడం అదొక స్టూపిడ్ లెక్క ఉంది. సో ఫస్ట్ మాకు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళామని అనుకుంటున్నాను.